బీజేపీ నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణగూడ చౌరస్తాలోని బీజేపీ నేత తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని బీజేపీ నాయకులు భయపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల్లో రాహుల్ గాంధీపై పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని తో పలికారు. నాయకులు ఏ రకంగా రాహుల్ గాంధీ గారి పైన వారు ఏ రకంగా విషయం చిమ్ముతుర్రో ఆ మాటలకు ఏదైతే సంబంధించి వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికన్నా ఏదైతే రాహుల్ గాంధీ గారికి ప్రజల్లో నుంచి ఆదరణ తట్టుకోలేక జీర్ణించుకోలేక రేపొద్దున ఏదైతే భారతదేశానికి వారు ఆదర్శంగా రేపు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అధికార పక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి అవహేళనగా ఏదైతే ఇందిరాగాంధీ గారికి పట్టిన కథే రాహుల్ గాంధీ గారికి పడుతుందని చెప్పి మాట్లాడుతున్నారంటే వారి విజ్ఞతని వారి కోల్పోయి మాట్లాడుతున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికన్నా బీజేపీ పార్టీకి అదేవిధంగా ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ఆ మాజీ శాసనసభ్యులు కానీ శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యే కానీ వీళ్ళందరికీ హెచ్చరిస్తున్నాము. రాహుల్ గాంధీ గారి పైన చేసిన వ్యాఖ్యలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. దానితో పాటు పోలీస్ శాఖ కూడా ఆ వ్యాఖ్యల్ని ఏదైతే సంబంధించి అటెంప్ట్ మర్డర్ కేసు కింద రణవీర్ సింగ్ దానికి సంబంధించి ఢిల్లీ మాజీ శాసనసభ్యుల పైన కూడా కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. బీజేపీ పార్టీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు దీంతో స్పందించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులను ఎవరిని తిరగనివ్వము, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పని ఈ యొక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని ఏదైతే హెచ్చరిస్తున్నారు.